మన మనసు అనేటువంటిది ఒక దారం లాంటిది, ఒక దార పోగు లాంటిది. 10 మంది ఒక దగ్గర కూర్చొని చేసినప్పుడు ఈ పోగులనే గెలుస్తూ మోకవుతాయి. మనసు ఎప్పుడు కూడా పక్క మనసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. 10 మంది బాబా అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ని లవ్ చేసేటువంటి 10 మంది ఒక దగ్గర కూర్చున్నప్పుడు మనలో కొద్దిగా వీక్ గా ఉండేటప్పుడు కూడాను పక్కన వాడికి కాంపన్సేట్ చేస్తూ పోతుంది. ఇక్కడ మనం బాబా స్మరణ కోసంగా వచ్చాము. దీంట్లో ఏ వ్యక్తి ఇంపార్టెంట్ కాకూడదు. రిచువల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయకండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, సత్సంగాలు చేస్తున్నాము, అక్కడ 100 మంది వస్తున్నారు, 500 మంది వస్తున్నారు, అది కాదు ఇంపార్టెంట్. ఎంతమందిలో నిజంగా ఈ మార్పు వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మిగతా వాళ్ళకంటే, సత్సంగానికి రాని వాళ్ళకంటే మనం ఏ రకంగా మనం బెటర్ అయినాం. ఇదొక్కటి తేడా అయితే, నేను సత్సంగానికి పోతాను, నా సత్సంగానికి రాలేంత. ఎందుక సత్సంగం? బాబా మన నుంచి ఆశించేది మనం ఏదైనా మన కష్టం ఉంటే మనం తీరుస్తున్నట్టు కారణం ఏమిటి? మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావటం. సత్సంగం ఎందుకు చేసుకుంటున్నాం? మనం 10 మందికి బాబా యొక్క ప్రేమని మనం పంచేదానికి ఒక సెంటర్ కింద, ప్రచారం కాదు. కావాలనుకునేటువంటి వాడికి అక్కడ ఆ దొరుకుతుంది అనే విషయం తెలపడం. ఆ దొరికేదానికి మనం అర్థాలు తీసేసుకోండి. అది నేను ఒకటే చెప్పి, అర్థాలు లేకుండా చూసుకోండి అంతే. వాళ్ళు వస్తున్నారు రావాలనే దాని గురించి గుర్తించడం ఎవరు రాకపోయినా ఏం పర్వాలేదు. బాబాకి ప్రచారం అవసరం లేదు. ఎంతమంది నెంబర్ గ్రో అవుతుందని చూసుకోకండి. నెంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్. మనం బాబా మీద ఫోకస్ చేస్తున్నామా లేదా, మనం చేస్తున్నామా లేదా, పక్కన వాడు చేస్తున్నాడని కాదు, మనం చేస్తున్నామా లేదండి. అది చూసుకుంటూ పోండి. మనం బాబాకి దగ్గర అవుతున్నామా లేదా, మనం చేసే ప్రతి పని దానికి బాబాని మన దగ్గర చేస్తోందా దూరం చేస్తోందా అని మీరు చేసుకుంటూ పోతే, ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేటువంటిది అది బాబాకి వదిలిపెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరు కూర్చొని కళ్ళు మూసుకున్న వ్యక్తి ఇంపార్టెంట్ కాకుండా పోతాడంట. ఫస్ట్ థింగ్, అన్ని సత్సంగాల్లో జరిగేటువంటి పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, వ్యక్తులు ఇంపార్టెంట్ అవ్వటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు లీడర్సే. వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు అందరూ ఫాలోవర్స్ ఎవరో ఒక లీడర్ ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ మన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరు లీడర్స్. కాబట్టి ఏంటంటే ఒక లీడర్స్ కాన్ఫరెన్స్ లాగా వచ్చింది. ఎవరి వాయిస్ వినిపించదు, బాబా నామమే వినిపిస్తుంది. ఎవరు కూడాను వాళ్ళ ఈగోని వాళ్ళ ఇమేజ్ని పెంచుకునే దానికోసంగా సత్సంగానికి రారు. వాళ్ళ ఈగోని పోగొట్టుకోవడానికి కోసంగా సత్సంగానికి రావాలి. మనం సత్సంగం చేస్తున్నామనంటే అందరిలోనూ ఆ అహం పోతుందా లేదా అని ఎప్పటికప్పుడు బేరీజ్ చూసుకోండి. పోతుంటే అది సత్సంగం, కాకపోతే సత్సంగం కాదు. అది సాయి పదం కాదు, బాబాకి ఇంటికి లేదు. ఎప్పుడైనా సరే నేను ఇంపార్టెంట్, నా మాట కాదంటున్నారని ఎవరికైనా అనిపించిందంటే మాత్రం సాయిపత్రులు కాదని అర్థం. అహమ వదిలేయుటే సాయిపదం క్లియర్ కట్గా ఉంది. పాడుకుంటూ మనం ఈ మాట చేయటం బాగుందా? అందుకని అవి పోగొట్టు. ఎప్పుడు వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. నిన్ను నువ్వు మర్చిపోవాలి. పేరు మరచిన ప్రేమతత్వం. పాటలు పాడుకుంటుంటారు, దానికి అర్థం తెలుసుకోరు. పేరు కోసం చేస్తే ప్రేమతత్వం కాదు. మనకు కావాల్సింది మనం అక్కడ ఇంపార్టెంట్ కావాలి. మనం లీడర్షిప్ చేయాలి. అక్కడ అవి కూడా లీడర్ కాదు, అవి కూడా ఫాలోయరు కాదు. బాబా ఇస్ ది లీడర్.